నమస్తే, నా పేరు మధుసూదన్ రావు, అగ్రికల్చర్ కన్సల్టెంట్. ఆర్గానిక్ అగ్రికల్చర్ ఛానల్ వీక్షిస్తున్న రైతు దేవుళ్ళందరికీ నా నమస్సమాంజలి. ఇప్పుడు మనం నారాయణగిరి గ్రామం, ధర్మసాగర్ మండలం, హన్మకొండ జిల్లాలో మీసాల సమ్మిరెడ్డి గారి పొలంలో ఉన్నాం. ఆయిల్ పామ్ తోటలో నమస్కారం అండి. నా పేరు బొల్లెట్ల సమ్మిరెడ్డి, నారాయణగిరి. నేను ఈ వర్మీ కంపోస్టు తయారు చేస్తున్నా. ఇవి ఎర్రలు ఇసినియా పొటాడో. నాకు దేశవాళీ ఆవులు ఉన్నాయి. దేశవాళీ ఆవులతోటి తయారు చేస్తున్నా. దీన్ని తయారప్పుడు వర్మీ వాషు వస్తుంది. దానికి ఇక్కడ ట్యాంకు రేవ్ చేసిన, దీనికి వెళ్ళి చెట్లకు, ఫామ్ ఆయిల్ చెట్లకు ఇప్పిస్తా. ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. తయారైనవి ఇప్పుడే లోపలికి పోయింది ఒకటి. అదే ఉరుకుతాను ఇక 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 ఎవరైనా తయారు చేసుకోవచ్చు. వాటికి చిన్న దెబ్బ తాకితే కథమే. 40 ఫస్ట్ టైం 2 నెలలు పడుతుంది. ఫస్ట్ టైం 60 రోజులు, తర్వాత ఇంప్రూవ్ అవుతాయి. 40 రోజులు 45 రోజులకు మళ్ళీ రెడీ అవుతుంది. ఇది వర్మి వాష్. దానిలోకి వెళ్ళి ఇంట్లోకి వస్తుంది. పైప్ లైన్ వేసాం. ఇంకా 2 బెడ్లు ఇప్పుడు మళ్ళీ రెడీ చేపిస్తా. ప్యూర్ పెండ ఒక ట్రాక్టర్ వేసినాము. మనకు 1.5 టన్ను వస్తామని అనుభవజ్ఞులు చెప్పారు. వర్మీ కంపోస్ట్ ఎకరాలు అన్నది ఏముండదు. అది 60 రోజులకు వస్తుంది. 60 రోజులకు వస్తుంది. మనం తయారు చేసేది ఏముండదు. వాటి ద్వారా వచ్చిన వాటర్ తోటే వర్మీ వాష్. మనం తయారు చేసేది ఏముండదు. అది వర్మీ వాష్ అంటే దేనికి పనికొస్తుంది అంటే బలానికి. ఇక ఆ ఎర్రల వ్యర్థాలతోటి వచ్చిన వాపద్దే వర్మీ వాష్. ఇది భూమికి బలాన్ని ఇస్తుంది. దీని నుంచి వచ్చిన వాటి వ్యర్థమును, మూత్రము అన్నీ వర్మీ వాష్ కింద తయారవుతుంది.